స్టార్ పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గ్లింప్స్. భరత్ బ్లేజ్ అంటూ రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ మొత్తం టీ గ్లాస్ చుట్టూనే తిరుగుతుంది. ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది రూల్స్ కు విరుద్ధంగా ఉందంటూ కొందరు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే తాము ఇంకా ఆ వీడియో చూడలేదని, చూసిన తర్వాత ఒకవేళ అది ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కనిపిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో ఇప్పుడు ఆ వీడియోను తీసేస్తారా అంటూ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ఎలా చూసినా జనసేన పార్టీ గుర్తు అయిన టీ గ్లాస్ ను ఎలివేట్ చేస్తూనే సాగిందా వీడియో. ఇక ఇదే అదనుగా వైసీపీ టీం వాళ్ళు మరో రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ స్థాయికి ఇప్పుడు ఆ వీడియోను విడుదల చేయకుండా ఉండాల్సిందని కొందరు సొంత పార్టీ వాళ్ళే అనుకుంటున్నారట. ఏదో పొలిటికల్ యాడ్ లా ఉంది తప్ప సినిమాటిక్ గా కనిపించలేదని సన్నిహితులు కూడా చెప్పారట. మరోవైపు ఈ డైలాగ్స్ ను కేవలం దర్శకుడు హరీష్ శంకర్ బలవంతం మీదే చెప్పాను తప్ప నాకు అలాంటివి ఇష్టం లేదని పవన్ కూడా చెప్పాడు. ఏదైతే ఏంటి, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది.